ఆకలైనా తినకుండా ఉండండి, ఓకే, మీకేం డ్యామేజ్ కాదు. ఆకలి లేకుండా తింటే ఇట్ ఈస్ గుడ్ అయిపోతూ 100%. సో నిజంగా ఐరన్ తక్కువ ఉంటే న్యాచురల్గా ఎలాగా మనం పెంచుకోవచ్చు అండ్ ఎన్ని రోజుల్లో పెంచుకోవచ్చు, ఏమేమి తినొచ్చు? బేసికలీ సజ్జలు తింటే బాగా ఐరన్ పెరుగుతుంది, బెల్లం తింటే పెరుగుతుంది, కరివేపాకు తింటే బాగా పెరుగుతుంది, మునగాకు తింటే బాగా పెరుగుతుంది. కానీ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉంటారు చాలామంది పెద్దలు. అండ్ ఇప్పటికీ టెక్నాలజీ ఇంప్రూవ్ అయినా కూడా మన లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది అనడంలో ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకున్న టెక్నాలజీని యూస్ చేసుకుంటూ మనం పాజిటివ్గా ఎలా మలుచుకోవాలి, లైఫ్ స్పాన్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది పక్కన పెట్టేస్తే లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతూ ఉంది. అసలు వాస్తవంగా మనం ఎటువంటి ఫుడ్ తినాలి, ఎలా ఉండాలి, మన లైఫ్ స్టైల్ ఏంటి, మనం ఎలా ఆలోచించాలి అనేది మనం ఎక్కడో చాలా వెనకబడిపోయాం. మళ్ళీ పాత రోజులు వస్తే బాగుండు, టెక్నాలజీ లేని రోజులు వస్తే బాగుండు అన్న థాట్ ప్రాసెస్కి వెళ్ళిపోయాం. అయితే అలా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పాతకాలం పద్ధతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫుడ్ తింటున్నారు అండ్ అప్పటి లైఫ్ స్టైల్ ఎలా ఉందని నిక్కచ్చిగా ఒక పర్సన్ ఫాలో అవుతారు. అలా అవ్వాలి అని అందరికీ చెప్తూ ఉంటారు. అండ్ చాలా ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంటారు. ఎంతోమంది మారారు ఆరోగ్యపరంగా కూడా. అండ్ తనే ప్రకృతివనం ప్రసాద్ గారు. నమస్కారం ప్రసాద్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా. అంటే సొసైటీకి వ్యతిరేకంగా, సొసైటీకి అతీతంగా బతకడం అనేది చాలా కష్టం. అది ఇప్పుడు మీరు చేస్తున్నారు. ఎలా అంటే ఓల్డ్ ఈజ్ సొసైటీలోనే ఉండి ఆరోగ్యంగా ఉండొచ్చు అనే దానికి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎక్కడో అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ హాయిగా బతుకుతా ఉండము, ఎవరికి సంబంధం లేకుండా బతుకుతా ఉండము అనేది ఒక పద్ధతి. అది మంచిది, ఇది చెడ్డది చెప్పట్లే నేను. ఇప్పుడు ఇన్నోవేటబుల్ సిటీలోనే ఉండాలా, జూబిలీస్లోనే ఉండాలా, స్టిల్ హెల్తీగా ఉండాలనే దానికి కూడా స్కోప్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు మీరంటే చక్కగా మదనపల్లిలో మంచిగా ప్రకృతి వనం అని మీకంటూ ఒక ప్రకృతిని సృష్టించుకున్నారు. అక్కడ గాలి మీరు అప్పుడు వచ్చినప్పుడు కూడా చెప్పారు, ఆ మీటర్ కూడా చెక్ చేసాం పొల్యూషన్ ఎంత ఉంటుంది ఏంటి అని. మాకు ఇక్కడ జూబ్లీ హిల్స్లో మాకు ఇది ఇన్నోవేటబుల్, ఇక్కడే ఉండాలి, ఇక్కడే మా బతుకు తెరువు ఉంది అన్నప్పుడు హెల్తీగా ఎలా ఉండాలి ఈ పొల్యూషన్కి, వాటర్కి, వీటన్నిటికీ? ఇప్పుడు మీకు గాలి ఎప్పుడు బాగుంటుంది? పొద్దున్నే 4 నుంచి 7 వరకు బాగుంటుంది. ఆ టైంలో పోయి మీరు బాగా కేబీఆర్ పార్క్ ఎక్కడో పరిగెత్తేసి మంచి గాలి తీసుకొని మొత్తం ప్రతి సెల్ని రిజినవేట్ చేయొచ్చు కదా 1 గంట సేపు. అలా రిజువేట్ చేస్తే మనం మళ్ళీ హెల్తీ అయిపోతూ 100%. మీరు ప్రతిరోజు పొద్దున్నే 1 అవర్ మీరు యోగా చేస్తారు, సూర్య నమస్కారాలు చేస్తారు, హార్ట్ లంగ్స్ కొట్టుకోవాలి. అంటే పడుకునేదానికంటే నడిచేది బెటర్. నడిచేదానికంటే స్లో జాగింగ్, సూర్య నమస్కారాలు, హార్ట్ లంగ్స్ పాల్పిటేషన్ వచ్చేట్లుగా, చెమట కారేట్లుగా పనిచేస్తే సూపర్. అంటే ఏ జంతువైనా ఆహారం కోసం పరిగెత్తేనే దొరుకుతుంది, జింకలు ఊరికే దొరకవు కదా. సో మనం ఒక్కరే కూర్చొని ఏది స్మూత్గా ఉందా ఇడ్లీ, ఏదైనా స్మూతీ అని అంటాను కానీ పని చేయడంలే. సో ఆ రకంగా పొద్దున్నే ఒక అట్లీస్ట్ 1 అవర్ మీకోసం మీరు ఖర్చు పెట్టుకొని ఇంటి నుంచి పోయేటప్పుడు మీరు బాగా రైట్ ఫుడ్, అది రాగముద్ద కానీ, కూరలు కానీ, సాంబార్లు కానీ, ఏదైనా ఎనీథింగ్ తొందరగా అరిగిపోయింది. చాలా మందికి ఇష్యూ ఏమంటే తినేసినాక మళ్ళీ ఆకలి కాలేదే అని కష్టపడతా ఉంటారు. నేను చెప్పింది ఎందుకు ఆకలి కావాలా? నిజంగానే రాగి ముద్ద అన్నట్టు తింటే అసలు ఇంకా ఆకలి అవ్వదు, 1 వరకు అలానే ఉండిద్ది, కానీ 1కి తినాలి. 1కి అందరూ తింటా ఉంటారు, అప్పటికి ఆకలి ఉండదు. ఈ లోపల ఒక అద్భుతమైన వ్యక్తిని కలిసిన డాక్టర్ మధుకర్ దామా అని, ఆయన జహీరాబాద్ దగ్గర అడవిలో ఉంటారు. వాళ్ళ భార్య, ఆమె ఎంఫార్మసీ చేసింది, వెల్ ఎడ్యుకేటెడ్, 2 అమ్మాయిలు పెట్టుకుని అక్కడే ఈ చదువులు ఇవన్నీ వద్దురాను ఆయన అని ఆడ వ్యవసాయం చేసుకుంటా అక్కడ ఉన్నాడు. ఆయనతో లాస్ట్ 2 monthsలో 4 times కలిసిన అద్భుతమైన వ్యక్తి. ఆయన బుక్స్ కూడా కొన్ని రాశాడు. ఈ అడ్వర్టైజ్మెంట్కి దూరంగా ఉంటాడు ఆయన. ఆ పిల్లలకి కావాల్సిన బుక్స్, బర్డ్స్ మీద, అర్త్ మీద, నేచర్ మీద అన్ని బుక్స్ అన్నీ ఉన్నాయి. అన్ని పనులు చేసుకుంటారు, పాత్రలు అడుగుతారు, అక్కడే వంట అమృతం వండుతారు. ఎవరన్నా ఆయన తెలుసుకొని వచ్చిన వాళ్ళతో 5-6 గంటలు కూర్చొని ప్రేమగా మాట్లాడతాడు, పైకి కూడా లేకుండా మాట్లాడతాడు, మీరు చెప్పినంత వింటాడు. సో ఈ ఎసెన్స్ ఆఫ్ ఎందుకు చెప్పినానంటే, నేను ఏం నేర్చుకున్నానంటే ఆకలైనా తినకుండా ఉండండి, ఓకే, మీకేం డ్యామేజ్ కాదు. ఆకలి లేకుండా తింటే ఇట్ ఈస్ గోయింగ్ టు డ్యామేజ్ యువర్ హెల్త్ పర్మనెంట్లీ. ఆ ఒక్క సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ. నేను ఇప్పుడు అనుకుంటా ఉండా, నేను కూడా 2 పూటలు తింటాం మదనపల్లిలో. మేము ఇక్కడికి వచ్చేప్పుడు 2 పూటలు తిందాము అనుకుంటాము, ఫ్రెండ్స్ పిలుస్తారు, 3 పూటలు అయిపోతా ఉంది. అంటే 1 పూటే ఆకలి వేస్తుంది, ఇంకా 2 పూటలు ఆకలి కాకుండా నేను కూడా తింటా ఉంటా. ఇంత కాన్షియస్గా ఉన్నాను మీరు అందరూ అనుకుంటే, నేను కూడా కాన్షియస్గానే తింటా ఉండే ఎక్స్ట్రాగా. మరి ఎట్లా, ఎంత డ్యామేజ్ అవుతుంది? అదొక్కటి కంట్రోల్ అయితే
ప్రపంచమే తెలిసిపోతుంది. ఏ ఫుడ్ తింటే ఆకలి కాకుండా పీచు పదార్థం ఎక్కువ ఉండి ప్రోటీన్ రిచ్గా ఉండి కార్బ్స్ తక్కువ ఉండి. ఎందుకు కార్బ్స్ తక్కువ ఉన్నామంటే ముందులాగా రాళ్ళు కొట్టి రోజంతా పనిచేసే వాళ్ళకి కార్బ్స్ ఇంత రైస్ తిన్నా, ఇంత రాగి ముద్ద తిన్నా, ఇన్ని జొన్న రొట్టె తిన్నా అయిపోయేటివి. మనకేం పని లేదు ఇప్పుడు. సో మనకు అంత కార్బ్స్ అవసరంలే. కార్బ్స్ కావాలా అంత అవసరంలే. సో ఇది అబ్జర్వ్ చేసుకొని ఇంట్లో మీరు 3 పూట్ల బదులు 2 పూట్లకు వచ్చిన దానికే చాలామంది హాయిగా ఉంటారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది ఒక పూటే పొద్దున్నే ఏదో మరి రాగి జావ తాతారు, ఏదో 9-10 గంటలకు వెళ్ళేటప్పుడు అంతా ఫినిష్డ్, సాయంత్రం ఫ్రూట్స్ ఫినిష్డ్, అంతే. ఎంత ఫుడ్ మిగిలిపోతుంది, ఫుడ్ క్రైసిస్ ఎందుకు ఉంటుంది, ఎంత పని తగ్గిపోతుంది, ఎన్ని పని గంటలు పెరుగుతాయి, ఎంత రిలాక్స్డ్గా ఉండొచ్చు, సన్సెట్ చూడొచ్చు, ఎంత పని ఉంటుంది. కానీ ఇప్పుడు 3 పూట్ల తినడం అలవాటైన అలాంటి వాళ్ళకి 2 పూట్ల కుదించుకుంటే నీరస పడిపోవడము అంటే అనారోగ్యపడిపోవడం. ఉపవాసం ఉండే రోజు ఇంకా యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు మీరు పొద్దు నుంచి తినకుండా మధ్యాహ్నము బకెట్ బిర్యానీ తిని ఇమ్మీడియట్గా ఏం చేస్తారు, పడుకుందాం అనిపిస్తుంది, ఆవిడిస్తారు, నిద్ర కుర్చీలో కూర్చుంటారు, అలర్ట్గా ఉంటారు, మొహం కడుక్కుంటారు. మరి ఏంటి, ఎక్స్ట్రా గ్లూకోజ్ వచ్చింది. మరి ఫుడ్ ఎక్స్ట్రా ఉండేటప్పుడు మీకు యాక్టివ్గా ఉండాలి కదా, ఎందుకు లేదు? సో సస్టైన్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్, మీకు 5-6 గ్రాముల గ్లూకోజ్ బ్లడ్లోకి వచ్చేట్లుగా ఏమి తింటే కంటిన్యూగా ఉంటుంది అనేది చూసుకోవాలి. ఏ ఫుడ్ తింటే మీకు మళ్ళీ ఆకలి కాకుండా ఉంటుందని చూసుకోవాలి. ఆ ఫుడ్ న్యూట్రిషన్గా ఎట్లా ఏ సాయిల్ నుంచి వచ్చిందని చూసుకోవాలి. అయితే రోజుకి ఎన్ని పూటలు తింటే పర్ఫెక్ట్గా హెల్దీగా ఉంటాము? నేను చెప్పేది ఏముంది, ఒకసారి తింటే యోగి అన్నారు, 2 సార్లు తింటే భోగి ఎంజాయ్ చేయండి అన్నారు. ఓకే, మేము ఎంజాయ్ చేస్తాను. 3 సార్లు తింటే రోగి అన్నారు. 4 సార్లు తింటే కన్నడలో ఎత్తుకోండి హోగి అని వీడి కథ అయిపోయింది అని అర్థం. మీరు 6 సార్లు తింటా ఉంటారంటే డేంజర్ అర్థం. అంటే ప్రతి పూట ప్రతి గంట మీకు బాడీ ఫైట్ చేసుకుంటుందా, జబ్బుతో అరిగించుకుంటుందా? అయితే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు, డయాబెటిక్ పేషెంట్స్, వాళ్ళు చిన్న చిన్న మీల్స్ ఎక్కువ సార్లు తినమంటారు కదా, మరి ఆ కాన్సెప్ట్ ఏంటి? వాళ్ళకు కూడా ఇలానే సజెస్ట్ చేస్తారు? వెరీ సింపుల్ అండి. వాళ్ళకి డయాబెటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వచ్చింది? ప్యాంక్రియాస్ సఫిషియెంట్ గ్లూకోజ్ ఇన్సులిన్ తయారు చేయడంలో గ్లూకోజ్ బర్న్ చేసేదానికి అదొక్క దాని మీద పని చేయొచ్చు కదా. నువ్వు ఎంత కార్బ్స్ తింటాడు, ఆ కార్బ్స్ ఖర్చు పెట్టుకుంటా ఉండిన దానికి ప్యాంక్రియాస్ అడుగుతాడు, నేను పని చేయకపోయినా తింటా ఉన్నాను, నువ్వు దయచేసి ఇన్సులిన్ తయారు చేసి దాన్ని బర్న్ చేసి ఆ సెల్లో గ్లూకోజ్ లేకుండా చేయని అడుక్కుంటాడు దాన్ని. అది పని చేసింది 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు పని చేసి నా వల్ల కాదు అని చేతిలో తీసింది. సో మీరేం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బ్స్ తగ్గించాలా, వాకింగ్ పెంచాలా, తినే క్యాలరీస్ పంపించేయాలా. ఒక మైసూర్ పాకు తింటే 325 క్యాలరీస్ వస్తాయి, ఒక్క మైసూర్ పాకు. మనం తినే తిండి ఏంది, మనం తినే స్వీట్లు ఏంది, ఐస్ క్రీమ్ లేంది, కూల్ డ్రింక్ లేంది, మిల్క్ ఏంది, మిల్క్ షేక్ లేంది, అదంతా అవన్నీ ఎంత లోడ్ దానికి. సో షుగర్ ఉండేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు షుగర్ ఎందుకు వచ్చింది నేను అని దాన్ని ప్రేమగా దాని మీద లోడ్ పెట్టకుండా, మీకు ఫీవర్ వచ్చింది మీ అమ్మాయి మీకు పని చెప్పదు, జ్వరం వచ్చిందా పడుకో అంటది. అంటే ప్యాంక్రియాస్కి ఎక్స్ట్రా లోడ్ వేసి దాన్ని ఎత్తిన భారం వేస్తారు. అది జబ్బును బట్టి నా వల్ల కాదు నా స్వామి ఇంతే ఎత్తున అంటాం. సో దానికి మీరు తినే ఫుడ్ తగ్గించి కార్బ్స్ పెంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేసుకునే మెడిసిన్ తగ్గించుకుంటా వచ్చేదాని స్కోప్ ఉందేమో చూసుకొని. ఇప్పుడు ఇంత రైస్ తిని తగ్గించాలి కదా, ఇంత రైస్ తిని దాని జరిపే దాన్ని ఇన్సులిన్ తయారు చేయడంలో ఇంత ఇన్సులిన్ బయట నుంచి ఇస్తా ఉండవు. సో ఇన్సులిన్ ఇస్తా ఉండవు, ఈ రైస్ నువ్వు తింటా ఉండవు. ఈ రైస్ తగ్గింది అనుకో, ఇన్సులిన్ పోయి కళ్ళు తిరుగుతాయి, గ్లూకోజ్ తగ్గిపోయింది. ఇవన్నీ బ్యాలెన్స్ చాలా కష్టము. సో దాన్ని డిసిజన్ అర్థం చేసుకుంటే నువ్వు పొద్దున్న లేచి నడుస్తావు, రోజంతా నడుస్తూనే ఉంటావు. ఫోన్ మాట్లాడతారు 2 గంటలు అనుకుందాం, ఫోన్ మాట్లాడేదంతా నడుచుకొని మాట్లాడతాను. ఒక డిసిషన్ తీసుకోండి, నడుస్తూ మాట్లాడండి, నడుస్తూ ఉండండి, మెట్లు చిన్నగా ఎక్కండి, 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఎక్కండి. అట్లా మీరు తిన్న ఫుడ్ బర్న్ చేస్తూ ఉంటే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. అప్పుడు చిన్నగా ఫేడ్ చేసుకుంటా మీ 40 నుంచి ఇన్సులిన్ 20కి 10కి వచ్చి అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మేబీ 6 months మేబీ 2 years నువ్వు పని చేసే దాన్ని బట్టి మీరు దాని నుంచి బయటపడవచ్చు. ఇన్సులిన్ ఎట్లా అంటే ఇప్పుడు డ్యామేజ్ చేసి దాన్ని మళ్ళీ ఎట్లా రిపేర్ చేయాలంటే డాక్టర్ దగ్గరికే పోవాలా. కానీ డాక్టర్లు మీకు వాకింగ్ చేయాలా, మీరు హై ఫైబర్ ఫుడ్ తినాలా, కార్బ్స్ తగ్గించాలా అని ఊరికి వేగంగా చెప్తారు. అవన్నీ చేయకుంటే ఈ పేషెంట్ డాక్టర్ దగ్గరికి రాడు కదా. వచ్చినాడంటే నా వల్ల కాలేదు సార్, హెల్ప్లెస్ సార్ అనే వచ్చినాడు. సో దాన్ని సరిపోయే మందులే వాళ్ళు ఇవ్వాలా. అట్లా విష సర్కిల్ లాగేది. అయితే హెల్దీ పర్సన్కి రాగుల అమృతము, డయాబెటిక్ పర్సన్కి రాగుల ఔషధము అంటారు. అది ఎలా వర్క్ చేస్తుంది అండ్ దాన్ని ఎలా తీసుకోవాలి, ఫుడ్ని రాగులు అనే దాన్ని ఏ ఫామ్లో తీసుకుంటే బెటర్? ఫుడ్ను ఔషధం అనే దానికి ఏం లేదు. ఫుడ్డే, రైట్ ఫుడ్ రాంగ్ ఫుడ్ అనుకుందాం. ఔషధం ఏదంటే ఆయుర్వేదము, అల్లోపతి, హోమియోపతి, వాటెవర్ ఏ పతిలైనా అవి ఔషధం.
ఇప్పుడు ఇది కరెక్ట్ చేయకుండా, ఆహారము జీవన విధానం కరెక్ట్ చేయకుండా ఎన్ని ఔషధాలు తీసుకున్నా పనిచేయదు. ప్రాబ్లం సాల్వ్ కాదు. పని చేసేట్లు ఉంటుంది, నీ బ్లడ్ టెస్ట్ వస్తుంది కానీ టైర్డ్గానే ఉండవు, షుగర్ అన్ని లెవెల్గా ఉన్నాయి కానీ నువ్వు ఉత్తేజంగా ఉల్లాసంగా లేవు, ఇట్లన్నీ జరుగుతూ ఉంటాయి. సో లైఫ్ స్టైల్ కంటే బెస్ట్ మంది ఏమీ లేదు. లైఫ్ స్టైల్కి ఫుడ్ అనేది వెరీ కామన్. ఓకే. నువ్వు రాగులు తిను, జొన్నలు తిను, జొన్న రొట్టెలే తిని 40 కిలోలు తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఓన్లీ జొన్న రవ్వ, జొన్న రొట్టె. అది విజయవాడ ఆయనకి చాలా షుగరు బీపీ వచ్చేసి నడవలేకుండా పోతే ఆ మహానుభావుడు ఎవరో డాక్టరు, నాయన మీరు లైఫ్ స్టైల్ మార్చకపోతే నేను ఎన్ని మందులు ఇచ్చినా పని చేయదు, సస్తావు నువ్వు తొందరలో, ఏదో ఒకటి కార్డియాక్ ఫెయిల్యూర్, బ్రోన్ స్ట్రోక్ ఏదో ఒకటి వస్తుంది. ఆయన భార్య భయపడిపోయి, ఆమె ఎక్కువ చదువుకోలేదంట, ఏం చేయాలి సార్ అంటే మీరు జొన్నలు తినండి అని చెప్పినాడంట. ఆమె పూర్తిగా కట్ చేసి పారేసి ఓన్లీ జొన్నలే, జొన్న రవ్వ జీరో చేసింది, 40 కిలోలు తగ్గినాడు. కృష్ణానదిలో ఈత కొట్టేదానికి వచ్చినాడు. నన్ను గుర్తుపెట్టాడు, మాట్లాడితే సార్ ఇంకేం చేయాలంటే, బాగుండవు అది ఇంకెందుకు చేయాలంటే, మీరు ఇంకేమన్నా ఇంకా ఎనర్జీ సార్ అంటే రాగి జావ తాగు అని చెప్పిన. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడో పోయినప్పుడు కనిపెడితే ఇంకా హుషారుగా ఉంది అన్నాడు. అంటే బాగుండేవాడిని ఇంకా బాగా చేయొచ్చు మనం, బాగలేనోడిని బాగా చేయాలంటే చాలా కష్టం. అందుకే మీరు బాగలేకుండా హెల్త్ నాశనం చేసుకుంటే బాడీ అండ్ మైండ్ రెండు వీక్ అయిపోతాయి. సో మీరు అందరూ ఫిట్గా ఉండేటప్పుడే పరిగెత్తాలా, ఫుడ్ మార్చాలా, ఆకలిని ఎంజాయ్ చేయాలా, ఆకలిని ఎంజాయ్ చేయాలా. ఆకలి అయితే పోస్ట్పోన్ చేయాలా. 1కి తినేవాడు 2కి తినండి, 2 తర్వాత ఆకలి లేదనుకో నీళ్ళు తాగేసి ఓకే ఒక పూట ఫుడ్ జయించినామని ఆనందపడండి. సో మనం ఏంటంటే ఫుడ్ తినాలని ఆరాటపడతాం, అంతేనా? ఎంత అద్భుతంగా ఉంటుంది. నేను పెద్ద అసిడిటీ పేషెంట్ని, ఎంజాయ్ చేస్తా. 67 అవర్స్ నో ఫుడ్. రీసెంట్గా 67 అవర్స్ ఫుడ్ తినకుండా ఉన్నారు, ఓన్లీ వాటర్. నేను పెద్ద అసిడిటీ పేషెంట్, ఎండోస్కోపీ చేసి నాకు ఓమెజులు, ర్యాంటిడిన్లు అన్నీ ఇచ్చినారు. అన్నీ పోయి ఇప్పుడు నా రాగి జావతో రికవర్ అయిపోయినా. ఇప్పుడు నేను రాగి జావా అని భయంతో తాగుతా ఉన్నా అని రీసెంట్గా డాక్టర్ మధుకర్ దామాను కలిసినప్పుడు నాకు అర్థమైంది. ఆయన ఏం చెప్పలే అంటే రాగి జావతో రికవర్ అయిపోయినా 15 years ముందరే. అసిడిటీ పోయింది, అల్సర్ పోయింది, మిర్చి బజ్జీలు 8 తింటా నేను ఒకటేసారి, 10 తింటా ఏం కాదు. ఇప్పుడు అది తాకపోతే నా లైనింగ్ దెబ్బతింటుందేమో, నాకు మళ్ళీ అసిడిటీ అల్సర్ వస్తుందేమో అని భయంతో తాగుతూ ఉంటా. ఇష్టంతో కాకుండా, ఇష్టమే అంటే అలవాటు అయిపోయింది, ఇష్టమే, అవసరం లేకపోయినా తాగుతా ఉండా. దానికి రీజన్ ఏంటి? నీకు ఆకలి అయినప్పుడు తినాలమ్మా. అన్ని జంతువులు అన్ని పక్షులు అట్లే తింటాయి, ఏవైనా తినొచ్చు. ఆకలేసినప్పుడు తినాల. వాటికి ఏంటంటే ఆహారమే దొరకదు కాబట్టి ఆకలేస్తే కూడా వెయిట్ చేస్తాయి, దొరకదు కదా. ఆకలి అయితే చెప్పి జంక్ వచ్చి నీకు ఆకలి అవుతుంది కదా సింహరాజా నన్ను తిని అని రాదు కదా. అది తినదు కూడా ఆకలి లేకపోతే పరిగెత్తి పట్టుకొని నేను సస్థానంగా ఫుడ్ దొరకపోతే అనుకోండి, అంత జోరుగా పరిగెత్తేనే దొరుకుతుంది. సో ఆకలి ఎప్పుడు వేస్తుంది? ఇంతకు ముందర ఎప్పుడు తిన్నావు? నిన్ననా మొన్ననా 3 రోజుల ముందరనా? ఏం తిన్నావు? అది రైసా బాగా అరిగేదా? ఎన్ని గంటల ముందర తిన్నావు? ఎప్పుడు కాఫీ తాగినావు? ఎప్పుడు? ఇన్ని లెక్కలు చూసుకొని బ్రెయిన్ చెప్తాది, నిన్న రాత్రి నువ్వు నిన్నేం పని చేయలేదు అయినా ఫుల్గా తిన్నావు కాబట్టి పొద్దున్నే ఆకలి కాలా, 10కో 11కో అవుతుంది ఆకలి. ఇంకా మనకు సిస్టము ఇవన్నీ, ఈ బ్రిటిష్ వే ఆఫ్ ఎడ్యుకేషను 9 to 10 పని చేయాలా, 8 hours పని చేయాలా, ఇట్లా బయట పోవాలా, ఇష్టం చదువు అదే సిస్టము. పిల్లలు కూడా చూడండి 9 to 5, ఈ ఉద్యోగం కూడా 9 to 5. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, కష్టమైనా, ఎండైనా, చలైనా అదే పని చేయాలి. సో ఆ టైంలోనే నువ్వు ముందర తిని వెళ్ళిపోవాలా, లేదు తర్వాత నిద్రపో, ఇట్లే ఉంటుంది సిస్టమ్. సో నీవు నిజంగానే ఆకలి అయ్యేటప్పుడు తినగలిగే స్కోప్ ఎప్పుడు ఉండేది? మీ ఊర్లో ఉంటే ఉంటుంది. అమ్మ ఆకలి అయితే అన్నం పెట్టూరు పోతాడు, 11కి పోతాడు, అప్పుడు తింటాడు, ఫినిష్డ్. ఆకలి వేసినప్పుడే తినడం అనేది చాలా ఉత్తమమైన విషయం. 100%. ఆకలి లేకుండా తింటే డెడ్లీ. ఆకలి అయినప్పుడు కూడా నువ్వు తినకుండా మిస్ చేసిన భోజనం సూపరు, అదే ఉపవాసము. దాన్ని ఆటోఫాజీ అంటారు. దాంతోనే చిన్న జబ్బులు మొదలుకొని క్యాన్సర్ వరకు పోయేదానికి ఛాన్స్ ఉందని నోబెల్ ప్రైజ్ వచ్చిన యశునోరి వసిమి ప్రూవ్ చేసినాడు. అయితే వారానికి ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే బెటర్ అంటారు ఆరోగ్యంగా ఉండడానికి? వెరీ సింపుల్ అండి. నాకు రీసెంట్గా బ్యాక్ సడన్గా ఏదో స్ప్రెయిన్ అయింది, మజిల్ టేర్ అయింది. 3 రోజులు నేను ఇంట్లోనే ఉన్నా. ఆకలే కాలా అంటే పని చేయకపోతే అది అడగడం లేదు అని తెలుస్తూ ఉంది. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. మామూలుగా ఇట్లా మాట్లాడతా, తిరుగుతా, నడుస్తా, పరిగెత్తా, 6 kilometers పరిగెత్తి చేసినప్పుడు అడుగుతా ఉంది. ఇది లాజికే కదా. నేనేం పెద్ద సైంటిస్ట్నా? నేను యశునోరి వసిమి కాదు కదా.
నువ్వు పెట్రోల్ వేసుకొని విజయవాడ పోతే ఖర్చు అవుతుంది. ఇక్కడే ఉండి పెట్రోల్ ఎన్ని రోజులకు ఒకసారి వేయాలా అంటే ఇంట్లో పెట్టుకుంటే పెట్రోల్ ఎందుకు వేయాలా? సో నీ బాడీ హీటు, బేసిక్ మెకానిజము, దానికి కావలసినంత ఏదో అన్ని పల్లీలు అంత తింటే కూడా సరిపోతుంది, ఒక నువ్వులు ఉన్న తింటే కూడా చాలు అనుకుంటా ఉండ నీ బాడీని బట్టి, దాన్ని బట్టి. నువ్వు టైంకు ఇంట్లో ఉండి పని చేయకుండా కరోనా టైంలో ఇంట్లో కూర్చొని విపరీతంగా తిన్నారు. పని లేదు కాబట్టి ఎక్కువ తిన్నారు, రుచులన్నీ చేసుకొని తిన్నారు. అసలు రుచి అనే దాంతోనే చచ్చినారు మొత్తం. నువ్వు ఆవు గడ్డే తింటుంది, అది ఫుల్ అయిపోతే మళ్ళీ తిందో. పులియో కుక్క మాంసం తింటుంది, ఫుల్ అయిపోతే మళ్ళీ తిందో. టేస్ట్ కోరుకోదు, కలర్ కోరుకోదు. కలర్ మార్చి, టేస్ట్ మార్చి, పేర్లు మార్చి, ఈ కంపెనీ ఆ కంపెనీ, థాయ్ ఫుడ్, చైనీస్ ఫుడ్, ఆ ఫుడ్ తొక్కి తొక్కి పొట్లకి వచ్చి అసలు విచిత్రమైన మనస్తత్వం మనుషుల్ది. సో మీరు ఒక పూట రిచ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్, ఆర్గానిక్లో పండించిన ఫుడ్, అంత బొప్పాయికాయ 2, అన్ని బాగా పండిన అంత మామిడి పళ్ళు 2, అన్ని పల్లీలు, అన్ని బఠానీలు, అన్ని శనగలు, అన్ని ఉలవలు, అన్ని పెసలు, గుగ్గిళ్ళు, ఇవి తింటే చాలు, మళ్ళీ ఆగలు. అది నేను ఎక్స్పీరియన్స్ అయినా ఇన్ని గంటల తర్వాత. నేను పెద్ద అసిడిటీ పేషెంట్, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే నేను అసిడిటీ పేషెంట్ను. మీరు అడిగినట్టు ఎవ్రీ 2 hours తినాలన్నట్టు డాక్టర్లు అందరూ నాకు చెప్పినారు, నువ్వు ఖాళీ పెట్టకూడదు, నీ యాసిడ్స్ అన్ని రిలీజ్ అయితే లోపల డ్యామేజ్ అవుతుంది అని చెప్తా ఉన్నారు. మరి ఎట్లా బయటపడినాను? ఆ లైనింగ్ అంతా అసిడిటీ ఉన్నప్పుడు 67 గంటలు ఉట్టి నీళ్లు తాగే ఎలా సర్వైవ్ అయ్యారు? అంటే నాకు అసిడిటీ, అల్సరు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎట్లా స్టార్ట్ అవుతాయి? ఫస్ట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్, లోపల ఇరిటేషన్, నువ్వు తినే ఫుడ్ దాన్ని ఏంద్రా ఇట్లాంటిది పెట్టినావే అని రకరకాల ఇరిటేషన్ వచ్చి గ్యాస్ తయారయ్యి లైనింగ్ చిన్నగా దెబ్బ, మనకి కింద పడినప్పుడు చిన్న దెబ్బ తగిలినప్పుడు అట్లుంటే అట్లా ఎంగేజ్ అయ్యి దానికి రియాక్షన్ గ్యాస్ట్రిక్ ట్రబుల్. మళ్ళా అసిడిటీ అంటే నువ్వు మీరు చెప్పినారు ఇంతకుముందు 6 సార్లు భోజనం పెట్టి అలవాటు చేసినావు, అది కూడా న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టలా, అది కూడా సఫిషియెంట్గా ఓపిక్గా మంచిగా తినలా. అప్పుడేంటి యాసిడ్ బ్రెయిన్కి సరైన ఫుడ్ పెట్టేది కాబట్టి యాసిడ్ పంపిస్తుంది, నాకు ఆకలేస్తుంది, మళ్ళీ తినరా పెట్టరా నాయన. అక్కడ ఆల్రెడీ డ్యామేజ్ అయింది. నువ్వు అప్పుడు తినలేదనుకో, ఆ పుళ్ళు మీద మీకు మళ్ళా ఇట్లా మీకు పుళ్ళు మీద మళ్ళీ దెబ్బ కొడితే ఎట్లుంటుంది? అట్లా యాసిడ్ పోయి మీ మ్యూకస్ మెంబ్రెయిన్ డ్యామేజ్ గీతలు పడిన దగ్గర పోయి యాసిడ్ పనిచేస్తే అల్సర్, అది పెద్దగా అయ్యి పుళ్ళు అయ్యి ఇదయ్యి లోపలికి అన్నీ అవుతుంది. సో ఎప్పుడు మీరు న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టి, నేను ఒకసారి పెడతానమ్మా లేదా 2 రోజులకు ఒకసారి పెడతాను. జైన్స్ ఏం చేస్తారు, కొన్ని మాసాల్లో 2 daysకి ఒకసారి తింటారు, 2 daysకి ఒకసారి తింటారు. అట్లా అంటే బ్రెయిన్ అప్పటికి ఈ సీజన్ వచ్చేప్పటికి నేను యాసిడ్ తయారు చేయను, డ్యామేజ్ కానీను, ఆకలి కానీను. చిన్నగా ఆకలి కావచ్చు, నీళ్ళు తాగితే సరిపోతుంది. ఆకలే కాకుండా అట్లేం ఉండదు, కొంచెం అవుతుంది, అది బ్రెయిన్ చేస్తుంది మ్యాజిక్, రేరే తినరా అని చెప్తుంది అది. సో అట్లా మీరు మ్యూకస్ మెంబ్రెయిన్ లోపల ఉండే పొర నీట్గా రీబిల్డ్ అయిపోయింది అనుకోండి 1 నెలలో, తర్వాత మీరు ఉపవాసం ఉన్నా ఏం ప్రాబ్లం. డ్యామేజ్ అయింటే కూడా ఉపవాసం ఉండకూడదు, అదే పని చేసేది. ఆల్రెడీ వీక్గా ఉండి 6 హిమోగ్లోబిన్ ఉండి సరిగా ఫుడ్ లేకుండా వాళ్ళు ఉపవాసం ఉంటే కింద పడతారు, హాస్పిటల్కి ఎత్తుకోవాలి. ఆరోగ్యంగా ఉండే వాళ్ళు ఉపవాసం హ్యాపీగా ఉండొచ్చు, ఉండాలా. ఈ సైన్స్ తెలుసుకుంటే మీరు ఎక్కువ సార్లు భోజనం తింటే మంచిది అనుకునే దాని నుంచి బయటపడతారు. ఇప్పుడు ఒక పూట తినేసి ఫుల్గా తినేసి ఇంక 2 పూటలు తినకుండా ఉంటారు, ఉపవాసం అంటారు. అలా కాకుండా ఉపవాసం కూడా ఎలా ఉండాలి? అట్లేం స్పెషల్ ఏం లేదు, మీరు నార్మల్గా తినేదే తింటే సరిపోతుంది. రోజంతా తినకుండా ఉంటే ఉపవాసం అంటారా మీ దృష్టిలో? అంటే యాక్చువల్గా మనము జనరల్గా చెప్పేది ఏంటి, సన్సెట్ అప్పుడు తినేస్తా ఉన్నాం కదా, కరెంట్ లేనప్పుడు అంతా కొన్ని వేల. ఇప్పుడు అందరూ మా అమ్మమ్మ, మా పెద్దోళ్ళు అంటారు. మీ పెద్దోళ్ళు నువ్వు ఎన్ని రోజులు చూసినావు? 50 ఏళ్ళు చూసినావు అంతే. hundreds and thousands of years మనిషి ఎట్లా బతికినాడు ఏంటి ఇట్లాంటివన్నీ కూడా దాన్ని బట్టి కూడా జీన్స్ మారింటాయి కదా. సో సాయంత్రం గూట్లో దీపం నోట్లో ముద్ద లైట్ ఫీల్ అయిపోయి తినేసేవాళ్ళు, మళ్ళీ చెట్లు ఎక్కేవాళ్ళు, గోళ్ళకి పడుకునేవాళ్ళు. సో సాయంత్రం లాస్ట్ మీల్ ఎవరికైనా కానీ. ఇప్పుడు ఫారిన్లో అంతా ఇజ్రాయెల్, అమెరికా అంతా ఎక్కడ చూసినా అట్లీగా, యూరోప్ అంతా అట్లీగా తింటారు. 5కి అంతా పోయి కూర్చుంటారు. వాళ్ళు మనంతా గాడి చాకరీ చేయరు. 11 వరకు పని చేసినా, ఎంత పని చేసినా, నాకు టీం లీడర్ అయినప్పటి నుంచి అసలు తినేదానికే టైంలో ఏడ్చుకుంటూ ఉంటారు. ఎందుకు 12 గంటల పని చేసేది? అట్లా సాయంత్రము అర్లీగా తినేస్తే రేపు అంతా ఉపవాసం ఉండి ఎల్లుండి పొద్దున 6కో 7కో భయం పడకుండా, అప్పుడు ఆకలి లేదనుకో, అప్పుడు ఇంకో 4-5 గంటలు తోయండి. అప్పుడు రియల్ ఆకలి ఏమేమి తెలుస్తుంది. అప్పుడు ఉప్పు కారాలు ఉన్నాయా, టేస్ట్ ఉందా, కలర్ ఉందా అని అనకుండా రియల్ ఆకలి ఉంటే ఏం పెట్టినా తింటాం.
అప్పుడు బాడీ కూడా రెడీగా ఉంటుంది, రే ప్లీజ్ పెట్టరా నైనా నువ్వు అని. అప్పుడు బాడీ కరెక్ట్గా బ్రేక్ డౌన్ చేసుకొని ప్రోటీనో గిటీనో కావాల్సినంత తీసుకుంటుంది. ఇప్పుడు ఇష్టం లేనప్పుడు అది కరెక్ట్గా డైజెస్ట్ చేయలేనప్పుడు పెడితే అంత రిచ్ ఫుడ్ తింటా ఉంటారు ఇప్పుడు పిల్లకాయలు అందరూ. అయినా వీక్నెస్, హిమోగ్లోబిన్ లే, ఇన్ని కాల్షియం మాత్రలు, ఇన్ని ఐరన్ మాత్రలు, ఎవరికి ఐరన్ లే, ఎవరికి కాల్షియం లే. మీ అమ్మమ్మ రాగి ముద్ద, ఏదో కొంచెం సగం కులిపోయిన అరటిపండ్లు, ఏదో మిగిలిపోయినవి ఇవి తిని 90 ఏళ్ళకి ఆమె ఆరోగ్యంగా ఉంది. ఎందుకు? ఆమె అనవసరంగా తిందో. వాళ్ళు రోజు కండిషన్ ఏం లేదండి, వారానికి రోజు ఉపవాసం చేయాలా అని. నేనేంటి, పెద్దోళ్ళు ఏదో స్టడీ చేసినారు, ఏకాదశికి ఉపవాసం ఉండమన్నారు. ఎందుకు అనేది నేను స్టడీ చేయలే. 15 రోజులకు ఒకసారి 15 డేస్కి ఒకసారి ఏకాదశి వస్తుంది, అప్పుడు ఉపవాసం ఉంటే అయిపోయా. లేదా ఆ రోజు పని పడింది, ఏదో వీలు కాల, నెక్స్ట్ రోజు ఉండు, ఆ ముందు రోజు ఉండు. పెద్ద కండిషన్ ఏం కాదు. నేను ఎడం పక్కన లేసిన ఈరోజు కుడి పక్కన లేదా, నాకు అన్ని చెడ్డ జరుగుతా ఉండే అనుకోని ఏమన్నా చెడ్డ జరుగుతుంది అని చూస్తా ఉంటే అవే జరుగుతాయి. నువ్వు కాన్షియస్గా మెట్లు దిగేటప్పుడు మెట్టు మీద ఉండాలి, డ్రైవ్ చేయడం డ్రైవింగ్ ఉండాలి. పిల్లి కనపడిందా, ఎవరో వచ్చినారా, ఇట్లాంటివన్నీ వదిలేసేయాలి. అవేర్గా ఉంటే నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో 67 గంటలు నీళ్లు తాగే బతికాను అని చెప్పారు కదా, నీళ్లు తాగే సర్వైవ్ అయ్యాను అని చెప్పారు కదా. మధ్యలో ఆకలి కానీ ఏం అవ్వలేదా? ఆ 67 అవర్స్ ఎలా ఉన్నింది మీకు? ఎప్పుడో కొంచెం ఆకలి పెట్టను తెలిసిపోయింది కదా మైండ్కి. అంటే ఆకలి వేసినా వీడు పెట్టడు అని తెలిసిపోతే అయ్యే ఆకలి వేరే. ఆకలికి ఎంత ఆకలి మీకు చూపిస్తే అంత తింటారు అది తెలుసా, దానికి తెలుసు. ఇప్పుడు ఇంత ఆకలికి భయపడిపోతారు చాలా మంది. నేను ఇంత ఆకలికి కూడా భయపడను. ఎందుకు? నా మ్యూకస్ మెమరీ బాగుంది. నువ్వు ఎంత చేసినా నేను డెఫినెట్గా ఈరోజు సాయంత్రం స్టాప్ చేసి రేపు లేక ఎల్లుండి పొద్దున వరకు డెఫినెట్గా ఉంటా. ఎల్లుండి పొద్దున కూడా నాకు ఆకలి లేకుండా ఎనర్జెటిక్గా ఉండింది అనుకోండి, సపోజ్ ఇట్లా మీటింగ్కి రాలా, మాట్లాడాలా, నడవలా, ఏమి చేయాలా, సైలెంట్గా ఇంట్లోనే ఉండా. అప్పుడు డెఫినెట్గా 2 రోజులు కూడా ఉండొచ్చు. ఇంకా మౌనంగా ఉండి థాట్స్ కూడా లేకుండా సైలెంట్గా అట్లా ఉండిపోయినాం అనుకోండి, ఉండగలిగితే 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు మహానుభావులు ఉన్నారు. వాళ్ళకంతా ఈ బ్రెయిన్లో వచ్చే ఆలోచనలకు కూడా చాలా ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఒక గంటకి 4,500 నుంచి 6,000 థాట్స్ వచ్చిపోతాయంట, పోతాయంట. సో వాటికి అన్నిటికీ ఎనర్జీ కావాలా. సో సైలెంట్గా ఉన్నామంటే బాడీ సైలెంట్ అనేది ఒకటి, మైండ్ కూడా సైలెంట్గా ఉండేది ఒకటి. సో మైండ్ సైలెంట్ అంటే ఏంటి? నీకు వీలు కానివన్నీ మైండ్లో వస్తూ ఉంటాయి. అయ్యో నేను మాకు కొడుకు కూతురు పుట్టిందనో, ఇంకోటో IIT రాలేదనో, నేను చిన్నప్పుడు కానీ ఇటు చేసింటేనో, ఒక్క సెకండ్ మారింటే నా యాక్సిడెంట్ తప్పించుకునేదనో, ఏంటో అయిపోయింది కదా. ఆలోచనలే వస్తాయి. మీరు మెడిటేషన్ చేసినప్పుడు అవే వస్తాయి చూడండి. అంటే మీ చేతిలో లేనివన్నా వస్తాయి, ఫ్యూచర్ అన్నా పాస్ట్ అన్నా వస్తాయి. ప్రజెన్స్. అందుకే శ్వాస మీద ధ్యాస, బుద్ధుడు ఆనాపానసతి అంటే మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటే. ఇది కూడా ధ్యాస పెట్టకూడదు, ఏముంది ధ్యాస వస్తుంది పోతుంది అంతే కదా. కానీ ఇదన్నా పెడితే అవన్నీ లేకుండా ఉంటాయి. అదే మెయిన్ యాక్చువల్గా. అంటే నిజంగానే ఏ థాట్స్ లేకుండా ఐడియల్గా మన బ్రెయిన్ ఉంటుందంటారా? మీరు ఇంత హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు కదా, మీకు ఇప్పుడు ఇలా కూర్చొని ఉంటే ఏ థాట్ రన్ అవ్వదా బ్రెయిన్లో? అవి తగ్గిపోయినాయి. అంటే ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళి ఎట్లా, మా అబ్బాయికి ఏమి ఎదురుతుంది, ఇట్లాంటివన్నీ అది వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తా. ఇప్పుడు మీరు టార్చ్ ఏదైనా పడేసుకున్నారు, అప్పుడు టార్చ్ చేస్తారు, దొరుకుతుంది, మళ్ళీ ఆఫ్ చేస్తారు. టార్చ్ చేసే పెట్టుకొని అటే పోతా ఉంటే బల్బులు బర్న్ అయిపోతాయి. అట్లా మనకు సంబంధం లేని వాటి కోసం ఎప్పుడు అవసరమో అప్పుడు పూర్తిగా అన్ని రకాలుగా ప్లాన్ చేసి అట్ట కొట్టచ్చు. సో అది చిన్నగా మీకే తెలుస్తుంది. ఇప్పుడు అబ్జర్వేషన్ మీరు అబ్జర్వ్ చేసుకునే వచ్చి ఏ థాట్తో ఏం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక పని జరుగుతుంది, కోర్టు కేసు అండి వేసినావు, కోర్టు కేసులు వేస్తే 2-3 ఏళ్ళు రావు, ఆ క్యూలో వస్తాయి కాబట్టి రావు. నేను ఎట్లా చేసి నాకు అర్జెంట్ అండి, నాకు ఎమర్జెన్సీ ఇది అని అంటే కూడా కుదరదు. సో దాన్ని రోజంతా ఆలోచిస్తాడు ఏమైపోతావు? వెయిట్ చేయాలా, 2 years వెయిట్ చేయాలా. ఈ 2 years ఏం చేయాలా? ప్రాణాయామ చేయి, యోగా చేయి, మీ పిల్లోళ్ళతో ఆడుకో, మీ పిన్ని దగ్గరికి పో, ఏవో పెండింగ్ పనులు వాటి మీద పెట్టు, ప్రజెన్స్లో ఉండు. నీకు కాని పని గురించి అయిపోయిన దాని గురించి ఎందుకు చేయాలా? అదే మెడిటేషను. బలవంతంగా మెడిటేట్ చేసి నాకేం ఆలోచన రాకుండా ఉండాలా అనేది కాదు. అందుకేం చెప్తారు, ఏదో ఆలోచన వస్తాయి పోని అని అంటారు. నా దృష్టిలో ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాము, ఇది బాగా ఇన్వాల్వ్ అయ్యి అరే సింప్లిఫై చేసి సామాన్యులకి అర్థమయ్యేటివి కొన్ని చెప్దాము. వాళ్ళు ఆ సింపుల్గా రాగులు జొన్నల మీద గౌరవం తెచ్చుకొని ఈ కార్పొరేట్ దీంట్లో ట్రాప్ అయిపోకుండా వాళ్ళు బతికితే ఆ ట్రూత్ అనే చెప్దాము
ఇప్పుడు ట్రూత్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది? కార్పొరేట్లన్నీ అన్ట్రూత్ఫుల్ థింగ్స్ అన్నిటినీ బాగా మ్యాగ్నిఫై చేసినాయి. క్రికెట్ ముసుగులో, ఇంకో దాని ముసుగులో, రకరకాల ముసుగుల్లో అవన్నీ కార్పొరేట్ చేసినాయి. అన్హెల్దీ ఫుడ్ కూడా హెల్దీ ఫుడ్ అన్నట్టుగా యాడ్స్ రన్ చేస్తూ, నువ్వు ఈ ప్రోటీన్ పౌడర్ తాగు, ఇది తాగు, ఇది వేసుకో, క్రీమ్ వేసుకో, అందంగా ఉంటావు, ఇవి నీ హిమోగ్లోబిన్ బాగలేదు, మీ హిమోగ్లోబిన్ 6 ఉంది, దానికోసం నువ్వు కరివేపాకు పొడి తినాలా అని జూబ్లీ హిల్స్లో ఎక్కడన్నా అడ్వర్టైజ్మెంట్ ఉందా? మరి ఎట్లా? ట్రూత్ చెప్పరు. అందుకని ఆ ట్రూత్ చెప్పేదానికి మనం మాట్లాడుతున్నాం కదా, ఇదే నాకు మెడిటేషన్. సో నిజంగా ఐరన్ తక్కువ ఉంటే న్యాచురల్గా ఎలాగ మనం పెంచుకోవచ్చు అండ్ ఎన్ని రోజుల్లో పెంచుకోవచ్చు, ఏమేమి తినొచ్చు? అదే ఇప్పుడు ఇవన్నీ రిలేటివ్. ఎన్ని రోజుల్లో ఏమి తింటే ఇది అనేది అన్ని రిలేటివ్. బేసికలీ సజ్జలు తింటే బాగా ఐరన్ పెరుగుతుంది, బెల్లం తింటే పెరుగుతుంది, కరివేపాకు తింటే బాగా పెరుగుతుంది, మునగాకు తింటే బాగా పెరుగుతుంది. కానీ డాక్టర్లు, ఈ ఫార్మాసిస్టులు ఏం చెప్పేది, ఇంత మునగాకులో ఇంతే ఉంటుంది ఐరన్, కాబట్టి మేము దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఏదో ఇస్తాము అంటారు. కానీ ఓకే, ఎమర్జెన్సీకి అది వాడండి, న్యాచురల్స్, న్యూట్రాసిటికల్స్, కెమికల్స్ లేకుండా ఉండే సప్లిమెంట్స్ వాడండి. బట్ ఓవరాల్గా మీ బాడీనే తయారు చేసుకునే దానికి ఏం కావాలో అట్లా చేసుకోవాలి. రెగ్యులర్గా అట్లా తినేదానికి లేదు కదా సప్లిమెంట్స్. సో మీ బాడీకి సజ్జల్లో, మునగాకులో, అవిశాకులో, కరివేపాకులో పోతే దాంట్లో ఉండే ఫైబరు, దాంట్లో మెకానిజము ఏదేదో ఉంటుంది. అవన్నీ కలిసి థ్యాంక్స్ అని చెప్పి ఆ మైక్రోబ్స్ దాని మీద కూర్చొని, దాని మీద ఆడి, దాన్ని తిని, అవి విసర్జిస్తే ఏమో జరుగుతుంది లోపలంతా. దాని స్కోప్ కూడా ఇవ్వాలి. సో దానికోసమని మీరు ఎక్కువ మీరు బిర్యానీ మాత్రము బకెట్ బిర్యానీ తింటారు కదా, ఇంత తినేస్తారు కదా. మరి కరివేపాకు పొడి ఎక్కువ కారం ఉప్పు వేసుకోకుండా ఇంత కరివేపాకు పొడి ఇంత అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినచ్చు కదా. లేదు ఇంత ఆకుకూరని జిహ్వ రుచులకు అలవాటు పడింది కదా, అదే రుచి కూడా తిను, ముందు రుచి కూడా తిను. బట్ ఆరోగ్యం కోసం ఇంత ఆకుకూర పెట్టుకొని దాన్ని ఉప్పు కారాలు తగ్గించి ఇంత పెరుగు వేసుకొని అది కూడా నమిలి తిను. లేదు తినలేవు, మిక్సీకి వేసి ముక్కు మూసుకొని తాగి, గ్లాసులో పెట్టుకొని తాగి. దీనికే పెద్ద విజయం కావాలా? నేను అదే చెప్పేది. ఇప్పుడు అనారోగ్యం పాలు చేసే మందు తాగేవాళ్ళు, వాకింగ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు, వాళ్ళు అట్లీస్ట్ మీరు ఎంజాయ్ చేయాలనుకో మీ ఫుడ్ని, మీరు బతుకుండాలా, ఆరోగ్యంగా ఉండాలా. ఇప్పుడు షుగర్, బీపీ వస్తే ఏం తింటావు? ఇవి ఎట్లా ఎంజాయ్ చేస్తావు ఫుడ్ని? లివర్ పాడైపోయింది, లివర్ సిరోసిస్ అయింది, మందు ఎట్లా కొడతావు? సో మందు తాగేవాడు కూడా ఫిట్నెస్కు పొద్దున్నే పోయి ఫిట్గా ఉండి బాగా యోగా ప్రాణాయామం చేసి అన్ని చేస్తే నువ్వు నీ ఒక పెగ్గు 2 మంచిదేం కాదు, డెఫినెట్గా ఒక చుక్క కూడా మంచిదేం కాదు. నువ్వు లాంగ్ ఇయర్స్ ఎంజాయ్ చేయొచ్చు కదా. నువ్వు ఫుడ్ తినక, ఎక్సర్సైజ్ చేయక, ఇంత రావైపోయి బిర్యానీలు తిని నేను బాగా ఎంజాయ్ చేయాలి మంది ఉంటే చేయలేవు. హెల్త్ పోతే ఎట్లా ఎంజాయ్ చేస్తావు ఫుడ్? నేను సో బిర్యానీ అంటున్నారు కదా, సో చికెన్ బిర్యానీనో మటన్ బిర్యానీ ఎంత డేంజర్ అయిపోతుంది మన పొట్టని, ఏం చేస్తుంది అసలు ఆ బిర్యానీ? మీరు మెకానిజం చెప్తే ఇవాళ బిర్యానీ తినేవాళ్ళు, బిర్యానీ లవర్స్కి ఒక కనివింపు అవ్వాలంటే ఎంత డ్యామేజ్ చేస్తుంది మన గట్టుని. బిర్యానీ ముసుగులో మనం ఎక్కువ రైస్ తింటామండి. అవును, ఆయిల్ ఇవి ఎక్కువ ఉంటాయి. నువ్వు దాంట్లో ఉండే చికెన్, మటన్, ప్రోటీన్, అది వాటెవర్, అది స్మాల్ క్వాంటిటీ ఉండొచ్చు. నేను వెజిటేరియన్, నేను అవి తిన్నాను. అది కూడా ఇంకా ఓకే, అది బ్రాయిలర్ చికెన్లన్నీ మంచిది కాదని మీకు అందరికి తెలుసు, అవన్నీ యూట్యూబ్లో ఫుల్గా ఉన్నాయి. సో ఇంత రైస్ తినేది డేంజర్, అది తెలుసుకోవాలి. ఇంత ఆయిల్ వేసేది డేంజర్. ఆయిల్ కూడా ఏం ఆయిలో తెలియదు, ఆ టేస్టర్స్ ఏమేస్తారో తెలియదు, అజినమోటో ఇవన్నీ టేస్టర్స్ ఏమేమి వేసి ఏమేమి చేస్తారో తెలియదు. అవి చెక్ చేసుకొని వాటిని తగ్గించుకుంటే బిర్యానీ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఉత్త చికెన్ అయితే అంతా 2 ముక్కలే తింటావు అంతే కదా, దాంట్లోకి వేసి స్పైసెస్ వేసి అది ఏం చేస్తుంది పొట్టని. ఎందుకు అది అవుతుందంటే బాగా తొందరగా రైస్ అంతా అరిగిపోతుంది కదా. సో ఆ కిక్ వస్తుంది, మొత్తం గ్లూకోజ్ కిక్, నీకు బాగా తృప్తి అవుతుంది, మొత్తం భలే ఉందబ్బా అనుకుంటావు, మత్తు వస్తుంది, నిద్రపోతావు. సో నీ పని చేయలేవు, ప్లెజర్ అనుకోండి అంతే. మందు తాగేది ఎట్లా ప్రెషరు, సిగరెట్ తాగేది ఎట్లా ప్రెషరు, రైస్ ఎక్కువ తినేది కూడా అంత ప్రెషర్. నేను ఎట్లా ఎక్స్పీరియన్స్ అయినానంటే, రీసెంట్గా బెంగళూరులో ఒక హోటల్లో, పెద్ద హోటల్, ఆంధ్ర స్టైల్ అని రైస్ పెట్టినారు, వైట్ రైస్, సోనా మసూరి ఏదో ఉంటాయి. బాగా తింటాం కదా ఎట్లయినా. తిన్నాక 2-3 అవర్స్ డ్రైవింగ్ తర్వాత పొట్టలో ఓన్లీ స్మాల్ డిస్కంఫర్ట్. అది కాన్షియస్గా ఉన్నాం కాబట్టి నాకు తెలుస్తూ ఉంది. అరే అనుకున్నా. మదనపల్లికి ఇంటికి వచ్చి రాగి రొట్టెలు, మన 2 రొట్టెలు, పల్లీల రోటి పచ్చడి తిన్నా. ఇది పోయి ఆ మంటని, ఆ రెస్ట్లెస్నెస్ని కంట్రోల్ చేసింది, న్యూట్రలైజ్ చేసింది.
ఓకే. అంటే బాడీ నువ్వు సెన్సిటివ్గా ఉంటే, మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ సెన్సిటివ్గా ఉంటే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు కొంతమంది ఇంట్లో చూడండి, ఏంటమ్మా అట్ట చేస్తా ఉండవే అనంటే చాలు, అరే అప్పుడే కళ్ళు నీళ్ళుగా ఏడ్చేస్తారు పిల్లలు అంటే ఆ మాట కూడా అనిపించుకోకుండా మనిషికి ఒక మాట పశువుకు ఓ దెబ్బ అనుకునే లెవెల్లో ఉంటారు. కొంతమంది ఇంట్లో చూడండి, కొట్టుకుంటా ఉంటారు, తిట్టుకుంటా ఉంటారు, కొడుకు తిడతా ఉంటాడు, నాయన కొడతా ఉంటాడు, ఏమో జరుగుతూ ఉంటాడు, అయినా మార్పుడు. సో అట్లా మీ బాడీతో మీరు ఉంటే మీ ఆలోచనలు ఏమొచ్చినాయి, రేపు పొద్దున్నే లేరా పోరా అని చెప్తానే ఉంది. 40 ఏళ్ళు చెప్పింది నీకు ప్రతిరోజు, దాన్ని పో అని చెప్పి పక్కన పెట్టేసినావు. అది వింటే చాలు కదా. దెబ్బ కొట్టేది ఏంటి, కిడ్నీలో డైమండ్లు వచ్చినాయని చెప్పి పోయి కిడ్నీ స్టోన్లో ఆపరేషన్ చేసి ఎత్తుకొచ్చిస్తే అంత కోత అమ్మా అని అప్పుడు మొదలు పెడతారు వాకింగ్, నీళ్ళు తాగేది, ఫుడ్ మార్చేది. అది కూడా కొన్ని రోజులే, మళ్ళీ కొన్ని రోజులకి అయిపోతే ₹1,00,000 కిడ్నీ స్టోన్లు వచ్చినాయి, ఇంకో 5 ఏళ్ల తర్వాత వస్తే మళ్ళీ తీసుకుందామని అనుకుంటారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనుకుంటారు, ఇన్సులిన్ వేసుకోవచ్చు, అందరికీ డయాబెటీస్ బీపీ కామన్ కదా, క్యాన్సర్ కూడా ట్రీట్మెంట్ వచ్చిందని పేపర్లో వస్తుంది. వీడికి క్యాన్సర్ కూడా ట్రీట్మెంట్ ఉందిలే అనుకోని విచ్చలవిడిగా ఉంటాడు. విచ్చలవిడి వదిలేస్తే లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మేమేం లైఫ్ని ఎంజాయ్ చేస్తాను, చాలా మంది చికెన్ మటన్ అనుకుంటా ఉంటారు, బాగా ఎంజాయ్ చేస్తాను. అసలు నాన్ వెజ్ మీరు ముందు తినే వల్ల అసలు ఎప్పుడు 35 ఏళ్ల ముందర నుంచి నిలిపేసిన, అది జీవహింస నిలిపేసిన. నేనే పోయేవాడిని ఆ మార్కెట్లో తన్నుకుంటా ఉంటే అలా ఇష్టపడలా, దీన్ని ఆపేశారు. అసలు ఈ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంత హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని మీకు ఏ టైంలో అనిపించింది, ఎందుకు అవేర్నెస్ అనేది వచ్చింది మీకు? అదే జలుబు, ఎప్పుడు తుమ్ములు, ఏది డస్ట్ అంటే ఎట్లా తుమ్ములు, లేకపోయినా ఎప్పుడు నోస్ బ్లాక్, అసిడిటీ. 81లో నాకు 21 ఇయర్స్, అప్పుడు 81లో 18 ఇయర్స్, 65లో పుట్టినా నేను. 81లో పొట్టం పోస్తే లోపల గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని జలసిల్లు ఏదో ఇచ్చినారు. అది అరటిపండు తిన్నా, రైస్ తిన్నా ఎక్కువ ఉండేది. అంటే అరటిపండు రైస్ తింటే అసిడిటీ వస్తుంది అని తెలుసుకుందాన్ని నాకు 40 ఏళ్ళు పట్టింది, 40 ఇయర్స్. బనానా అండ్ రైస్ has aggravated my acidity for decades. ఎందుకంటే బిన్న అరిగిపోతాయి అవి. బిన్న అరిగిపోతే పొట్ట ఖాళీ అయింది, బ్రెయిన్ సిగ్నల్ పోయి మళ్ళీ యాసిడ్ పంపిస్తుంది. ఆ యాసిడ్కి మళ్ళీ టైం ఉండదు, ఏడో స్కూల్లోనే కాలేజీలో ఉంటాము, యాసిడ్ పోయి డ్యామేజ్ చేస్తుంది. మళ్ళీ పోయి ఏదో బిస్కెట్ తింటావు, అది బిన్న అరిగిపోయా, మళ్ళీ యాసిడ్ వచ్చా, సరైన ఫుడ్ తినలా, రాగి ముద్ద తిన్నాక జొన్న రొట్టె తిన్నాక పోయింది, అంతే ఫినిష్డ్. మొత్తం అసిడిటీ పేషెంట్. చాలా మంది అన్నం భోజనం చేసిన తర్వాత అరటిపండు కంపల్సరీ తింటారు ఊర్లలో, రెండు డెడ్లీ కాంబినేషన్ డెడ్లీ. నాకు అరటిపండు మా నాయన చెప్పేవాడు, అరటిపండు బాగా తినరా అసిడిటీకి తగ్గుతుంది అని. పాపం మాకు బుర్రాడు ఉంది, మా నాయన గొప్పవాడు అనుకుంటున్నా, అప్పుడు అనుకుంటాం కదా పేరెంట్స్ని. అరటిపండు తినే కొద్దిగా అట్లే ఉండేది అసిడిటీ. సో అసిడిటీ, అలర్జిక్ రైనైటిస్, ఇవి కంట్రోల్ అయితే చాలరా స్వామి అనుకోండేటివి. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి వచ్చినాక, సుభాష్ పాలేకర్తో జర్నీ చేసినాక కొంచెం లైఫ్ అర్థమైతే వచ్చే కొద్దికి ఆయన ద్వారా కొన్ని అర్థమైంటాయి, ఇంకో ద్వారా కొన్ని అర్థమైంటాయి, అట్లా నేర్చుకుంటా వచ్చే కొద్దికి లైఫ్ మారుతా వస్తాం. అసలు ఫ్రూట్స్ ఎప్పుడు ఏ టైంలో తినాలా, ఫుడ్ తర్వాత తినాలా, ఫుడ్కి ముందు తినాలా, పరగడుపున తీసుకోవాలా, ఏంటి? వెరీ సింపుల్ అండి. మీకు న్యూట్రిషన్ బాగా కావాలంటే ఫుడ్లో ఉండే న్యూట్రిషన్, ఫ్రూట్స్లో ఉండే న్యూట్రిషన్ సరిపోదు. సో మీరు ఫ్రూట్స్ ఎక్కువ తినేస్తే మీకు ఫుల్ అయిపోయింది అనుకోండి, మీరు రోజు కష్టపడే వాళ్ళు ఉండి సన్నగా ఉండి మీకు ఎక్స్ట్రాగా క్యాలరీస్ లేకపోతే వాళ్ళ కష్టం. సో ఫుడ్ తినేసినాక ఫ్రూట్స్ తినాలి. మీరు ఫ్రూట్ సన్నగా కావాలనుకుంటే ఫ్రూట్స్ తినేసి బాగా, అప్పుడు తక్కువ ఫుడ్ తింటే ఫిల్లింగ్ ఉంటుంది, మళ్ళీ తినకుండా ఉండొచ్చు. రీసెంట్గా ఎవరో ఒక అమ్మాయి ఫ్రూట్సే మాత్రమే తిని, అంటే లైక్ డైట్ చేయాలి సన్నగా కావాలని ఫ్రూట్స్ మాత్రమే తిని చనిపోయింది ఆ అమ్మాయి. అది ఏదో వెరీ రేర్ అండి, అంత ఈజీగా చచ్చిపోరు మనుషులు. అట్లా చచ్చిపోయేట్టుకుంటే ఏమో అయిపోయేది. ఈ సీజనల్ ఫ్రూట్స్ ఏదిని ఎన్నో రోజులు కూడా బతకచ్చు. ఏదో డెఫిషియన్సీ వస్తుంది, కళ్ళు తిరిగితే ఏదో వస్తాయి, కానీ చనిపోయిండే లెవెల్కి అదేదో ఎగ్జాగరేషన్, ఏదో ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ అయింది. ఫ్రూట్స్ మాత్రమే తిని, అంటే ఇట్లా క్రాష్ డైట్స్ చేస్తున్నారు. కొంతమంది లిక్విడ్ మాత్రమే తీసుకుంటారు, కొంతమంది హనీ లెమన్ వాటర్ 3 రోజులకు తీసుకుంటారు, కొంతమంది ఫ్రూట్స్ మాత్రమే తింటారు. అంటే ఈ క్రాష్ డైట్స్, లిక్విడ్ డైట్స్ వల్ల బాడీకి ఎంత హానికరము. అట్లా కూడా చెప్పలేము. ఇప్పుడు బాడీ చాలా ఇంటెలిజెంట్ కదా, ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ మేబీ ఒక 300 ట్రిలియన్ సెల్స్ తయారైంది. ఏ సెల్కి ఏ ప్రాబ్లం వచ్చినా ఏదో రూపంలో చెప్తాది. కళ్ళు తిరుగుతూ ఉంటాయి, టైర్డ్గా ఉండాను, ఇది పెట్టింది పొట్ట, ఇది తలనొప్పి వచ్చింది, రకరకాల సిమ్టమ్స్ చెప్తాది. అది సడన్గా ఇట్టే మీ ఫ్రూట్స్ తింటా ఉంటే బాగా చచ్చిపోరు ఎవరు.
ఆ సిమ్టమ్స్ని వాటిని ఎందుకైంది, ఏ డెఫిషియన్సీ అయింది, సోడియం తగ్గిపోయిందా, కొంచెం మైండ్ కరెక్ట్గా లేకుండా పోవచ్చు. మరి ఉపవాసాలు ఎక్కువ చేసే వాళ్ళకి సోడియం డిప్లీషన్ అవుతుంది. ఎక్కువ మీరు చెప్పినట్టు ఎక్కువ రోజులు ఉపవాసం చేస్తే సోడియం తగ్గిపోవచ్చు. అప్పుడు సోడియం ఏ రూపంలో ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా అనేది సడన్గా ఎమర్జెన్సీ అది. సో ఫ్రూట్స్ తిని మనకు ఆంధ్ర రాష్ట్రం కోసం పనిచేసిన పొట్టి శ్రీరాములు గారు 64 రోజులు ఎన్ని రోజులు ఉన్నారు ఏమి తినకుండా. అంటే ఆయన ఉండగలిగినారు అనుకుందాం. ఇంతలా ఉండరు ఇప్పుడు జనాలు. వాళ్ళ 200 రోజులు ఎందుకు చచ్చిపోతారు? చచ్చిపోయిన దాన్ని చూసుకొని అది ఎగ్జాంపుల్ అవసరంలే, అంత భయమూ అవసరంలే. ఒక రోజు ఫుడ్ ఆపేసేదానికి ఎవ్వరి సపోర్టు ఏవి అవడం అవసరం. ఈ లోపల డాక్టర్స్కి నాకు డిబేట్ అయింది. ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 16 hours ఫాస్టింగ్ చేయాలంటే కూడా మీరు డాక్టర్ పర్యవేక్షణలో చేయాలా అని డాక్టర్లు అందరూ అంటారు. అట్లా ఏం లేదురా, మీ అమ్మమ్మ నానమ్మ రోజులు తినకుండా ఉండేది మీ ఇంట్లోనే ఉండారు. ఎందుకంటే సన్సెట్ ముందే తినేసేవాళ్ళు, మళ్ళీ సన్సెట్ అప్పుడు అంటే ఆల్మోస్ట్ 12 hours పైన అయిపోయింది. తినేవాళ్ళు, వారంలో ఒక రోజు ఆపేసేవాళ్ళు, వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు. సో మీరు దానికోసం అవసరం లే. మీరు క్రాష్ డైట్ చేసి అట్లా సడన్ గా నేను 10 కిలోలు తగ్గిపోవాలనుకునే వాళ్లకు డాక్టర్ పర్యవేక్షణ అవసరం. కానీ నెలకు 2 కిలోలు తగ్గదాం అనుకొని మీరు కాన్షియస్ గా 3 పూట్ల నుంచి 2 పూటలు తిందాము, క్వాంటిటీ తగ్గించేసి క్వాలిటీ ఫుడ్ తిందాము, ఒక పూట అన్కుక్డ్ ఫుడ్ తిందాము, ఓ పూట మనము జొన్న రొట్టెలో ఏదో తిందాము అనుకునేది కాన్షియస్ ఉండే వాళ్ళకి ఎవరి సపోర్ట్ అవసరం లే. ఆ 3 జొన్న రొట్టెలు 2 రొట్టెలు రావచ్చు. ఇంకా సన్నగా కావాలంటే, నువ్వు లావు కావాలంటే ఇంకో రాగి ముద్ద ఎక్కువ పెట్టుకొని పెరుగు వేసుకొని ఇంకొంచెం ఎక్కువ తింటే లావు అవుతావు. నేను సన్నగా అయిపోయి మిలెట్స్ తిని లావు కావాలనుకొని రాగి ముద్దలో పెరుగు వేసుకొని ఇంత తిన్నా. ఇక్కడి వరకు 14 కిలోలు పెరిగినా. ఓన్లీ రాగి ముద్ద పెరుగున్నాం, రాగి ముద్దలో పెరుగులో వేసుకొని నిమ్మకాయ ఉరగా పెట్టుకొని టేస్ట్గా ఎక్కువ క్వాంటిటీ తిన్నా. 74 నుంచి 88కి పోయినా. ప్యాంట్ కూడా బట్ల. అంటే అది రాగి ముద్దతో కాదు పెరుగుతో అని చెప్పినారు డాక్టర్ ఒక ఆయన. మేబీ పెరుగుతోనే అయింది, బట్ రాగి ముద్ద కూడా ఎక్కువ తినాలంటే పెరుగు కలపాల. అట్లా క్వాంటిటీ ఎక్కువ మీరు ఏది తినాలన్నా పెరుగు కలుపుకుంటే ఎక్కువ తినచ్చు. అయితే ఇప్పుడు మనకు గట్ హెల్త్ ఒకటి బాగుంటే ఇంకా బాడీ మొత్తం హెల్దీగా ఉంటుంది, అన్ని పార్ట్స్ బాగుంటాయి, ఒక పొట్ట బాగుంటాయి అని చాలామంది చెప్తున్నారు. ఆ గట్ హెల్త్కి ఏవి మంచివి అంటే పెరుగు మంచిది, మీరు అన్నట్టు రాగులు మంచివి. అలా పెరుగు ఏం చేస్తుంది గట్ హెల్త్ని? అదే ఇప్పుడు మనకి 6 రకాల డిఫరెంట్ లాక్టోబాసిల్లస్ స్పీసీస్ మనకి పెరుగులో ఉంటాయని, పొట్టలో ఇంకా 5 రకాలు ఎక్కువ 11-12 రకాల లాక్టోబాసిల్లస్ ఉంటాయంట. ఇవన్నీ పోయి రోజు డాన్స్ చేస్తాయి హ్యాపీగా, థ్యాంక్స్ అబ్బా అని చెప్తాయి. సో ఇవన్నీ పొట్టలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా కరెక్ట్గా ఉండి సిస్టమ్ యాంటీబయాటిక్ వేసి బ్యాక్టీరియాని చంపకుండా అసిడిక్ ఫుడ్స్ తినకుండా ఉంటే మీరు తిన్న ఫుడ్ని కరెక్ట్గా అసిమిలేట్ చేస్తుంది, బ్రేక్ డౌన్ చేసి తీసుకొని. గట్ బ్రెయిన్ బ్యారియర్ ఉంటుంది పొట్టలో, ఎక్కడ చూసినా. అంటే బ్రెయిన్ లేకి ఎంటర్ కావాలంటే సిస్టమ్ నుంచి ఎంటర్ కావాలి కదా, ఎంటర్ కానికుండా స్టాప్ ఉండే వాటిని కూడా దాటిపోతుంది బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా బాగుంటే అది పోయి వాటి ఫ్రెండ్స్, బుర్రలో ఉండే ఫ్రెండ్స్తో పోయి మాట్లాడేస్తూ వస్తాయి, అక్కడి నుంచి జర్నీ చేస్తాయి, అద్భుతాలన్నీ జరుగుతాయి. సో పెరుగు ఏ ఫామ్ లో తీసుకుంటే, మజ్జిగ ఫామ్ లో తీసుకుంటే, అదే ఏ పెరుగు అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఏ పాలు ఏ పెరుగు. ఇప్పుడు నేనేం పెద్ద సైంటిస్ట్ ఏం కాదు, ఎవరో చెప్తా ఉంటారు కదా యూట్యూబ్లో కొంతమంది సైంటిస్టులు. మనం వాడుతూ ఉండే ఈ ఇండస్ట్రియల్ పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్ కరెక్ట్ కాదు. మీరు తోడు పెట్టేది కూడా చెట్ల మధ్యలో అట్మాస్ఫియర్లో పైన గుడ్డ కట్టి కిటికీ ఓపెన్ చేసి రాండమ్మా అంటే బయట నుంచి మైక్రోబ్స్ అట్మాస్ఫియర్లో ఉండే బ్యాక్టీరియా వచ్చి కూర్చొని అది మల్టిప్లై అయితే బాగుంటుంది అని. అందుకే ఊర్లో పెరుగు భలే టేస్టీగా ఉంది అంటారు. గేదె పాలే అనుకుందాం, ఒకవేళ ఆవు దొరకకపోతే. ఊరికి వెళ్ళి ఉండలేం కదా, మా జీవనాధారమే సిటీస్ లో అయిపోయింది. మేము హెల్తీగా ఎలా ఉండాలి? హెల్తీగా ఉండాలంటే అన్హెల్తీ ఫుడ్స్ తినద్దండి. పోనీ ఇప్పుడు అన్హెల్తీ అని తెలుస్తా ఉంది. రిఫైన్డ్ ఆయిల్, ప్యాకెట్ పాలు, ఈ సన్న నాజుగ్గా ఉండే బియ్యము, సోనామసూరి బియ్యము, మైదా, బ్రాయిలర్ కోడి, చక్కెర, ఇవి మంచి కాదని తెలుస్తుంది. ఆపేయండి. మంచి దొరకనప్పుడు ఏదో ఒకటి తిందామనుకుంటే ఎట్లా? ఇప్పుడు మీరు మంచోళ్ళు దొరికితే ఫ్రెండ్షిప్ చేయండి, లేకపోతే సరే ఎవరో ఎట్లా ఇంకా ఎవరితో ఉండాలంటే చెత్త వాళ్ళతో ఉంటే చెత్త ఆలోచనలు వస్తాయి. దొరకపోతే ఆపేయండి, సైలెంట్గా ఉండండి. రమణ మహర్షి గారిది అనుకోండి, మౌనమే శరణ్యం అనుకోండి, మౌనంగా ఉండండి. ఎవరు వదిలే, మీతో మీరు ఉండండి. ఏదో బుక్ చదువుకోండి, చిన్న పిల్లలతో పోయి ఆడుకోండి, ఒక కుక్క పిల్లలకి పోయి అంత భోజనం పెట్టండి, మీ సంబంధం లేని కుక్కలకు ఏదో చేయండి, ఆవు గడ్డి పెట్టండి, ఏదో చేయండి అబ్బా, బిజీగా ఉండాలంటే. సో రోజు మజ్జిగ తీసుకోవడం మంచిదంట, పుల్లటి మజ్జిగ.
పులిసిన వీలైతే ఫ్రెష్ పాలు. ఓకే. అదే సమ్మర్లో అయితే 2 days, వింటర్లో అయితే 3 days కూడా పర్వాలే. ఓకే. అట్లీస్ట్ ఒక 12 hours 13 hours 14 hours పొల్లటి మజ్జిగ, వెన్నది వేసిన మజ్జిగ. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తా ఉంటారంటే మిక్స్ మజ్జిగ అంటా ఉంటారు. మజ్జిగ అంటేనే తోడుపెట్టి చెక్కతో చిలికి వెన్న తీసేసింది మజ్జిగ. ఓకే. దాంట్లో ఎంత సైన్స్ ఉంటుంది నాకేం అవసరం లే. 1000 సంవత్సరాలు చిలికినారు, చెక్కతో చిలికినారు, వెన్న తీసినారు, నేను చేసినాడు. కృష్ణుడు వెన్న దొంగ అన్నారు, పాల దొంగ అనలా. సో పాలు తాగద్దండి, మజ్జిగ తాగండి. నేను రోజు మాకు గ్లాస్ బాటిల్లో వస్తాయి, మజ్జిగ తాగుతా ఉండే, ఎంత బాగుంటాయో. మీరు ఎట్లా హెల్తీగా ఉంటారంటారు కదా, ఎట్లా మారినారని. లైఫ్ స్టైల్ మారే కొద్దికి తెలుస్తా వస్తుంది ఏం తినాలా ఏం తినకూడదు అని. 6 సార్లు తినేవాడిని నేను ఒకసారికి, చాలా రోజులు ఒకసారి కూడా తిన్నా. రీసెంట్ కూడా మొన్న కూడా ఒకే పూట తిన్నా. ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి అని అంటున్నారు కదా. ప్రోటీన్ ఫుడ్ అనగానే అందరు గుర్తొచ్చేది చికెన్ అండ్ అలాగే ఎగ్స్. అసలు నాన్ వెజ్ ఎంత డ్యామేజ్ చేస్తుంది పొట్టని, నిజంగానే చేస్తుందా? అదే అండి, ఇదంతా ప్రోటీన్ మిత్ అని ఒక పెద్ద అమెరికన్ సైంటిస్ట్ చేసిన డాక్యుమెంటరీ చూసిన. వీళ్ళు ఇన్ని గ్రాములు 6 గ్రాములు 1 kgకి లెక్కలన్నీ ఫార్స్ అండి. నేను అసలు నేను తినేది అంత పప్పు పల్లీలు అదంట. నేను నా వెయిట్ 80 కిలోలు, 40 ఏళ్ళుగా ఇది మెయింటైన్ చేస్తానే ఉన్నా. ఓకే, ఇంక మజిల్ బిల్డ్ కావాలంటే ఇంకా బాగా జిమ్లో పోయి బరువులు ఎత్తి కావాలి అంటే నేను 10 కిలోమీటర్ పరిగెత్తగలుగుతా ఉన్నా. ఇప్పుడు ఓల్డేజ్ ఏ కొద్దికి మజిల్ ఉంటే బెటర్ అని మా అమ్మాయి అంటా ఉంది. కాబట్టి అది చేసినప్పుడు ఇంకొన్ని పల్లీలు ఎక్కువ తింటా, ఇంకొన్ని పెసలు ఎక్కువ తింటా. ఇప్పుడు మీరు చెప్పిండేది నేను ఎందుకు నమ్మాలా? 7 గ్రాములు 1 కిలోకి కావాలా, 70 అంటే 70 49 గ్రాములు ప్రోటీన్ రావాలంటే ఈ లెక్కలు నేను ఎందుకు లెక్కలు వేసుకోవాలా? అంటే ఈ లెక్కలు నిజం కాదంటారా, లేకపోతే మీకు? నిజం కాదు అది. ఎందుకంటే ఒక్కొక్క బాడీ ఒక రకంగా నువ్వు చేసిన ఫుడ్ని అర్థం చేసుకుంటుంది. బాగా బలిష్టంగా ఉండే పల్లెలో ఉండేవాళ్ళు చికెన్ మటన్ తినకుండా వెజిటేరియన్ ఫుడ్ తినేవాళ్ళు కూడా బాగా బలంగా ఉండేవాళ్ళు ఉన్నారు, ఫిట్గా ఉండేవాళ్ళు. వారికి ఏమైంది ఫార్ములా? అసలు మొత్తానికి మీరు నాన్ వెజ్ తినకపోతేనే మంచిది మీ గట్ హెల్త్ కంటారా? 100%, నో డౌట్ అబౌట్ ఇట్. ఏం చేస్తుంది చికెన్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత? అంటే నాకేం చేస్తుందో తెలియదు కానీ నేనేం డాక్టర్ కాదు, సైంటిస్ట్ కాదు. 6 నెలలు పెరుగుతుంది చికెన్ మామూలుగా ఒక కోడి పెరగాలంటే. 40 రోజుల్లో 4 కిలోలు పెంచుతూ ఉండరు. సో అన్వాంటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ సెల్స్ ఈస్ కాల్డ్ క్యాన్సర్. సో ఇది ఒక సెల్ని ఇంత చేస్తాడు. ఒక మామిడి పండుని డిఏపి ఏదో ఎక్కించి డ్రిప్ ఇరిగేషన్లో పంపించి ఇంత చేస్తాడు. 5 టన్నులు పండే టమాటాలని 50 టన్నులు పండిస్తాడు. ఇవన్నీ అన్వాంటెడ్, అన్యాచురల్ కదా. సో అట్లా తిన్న ఈ ఫుడ్ని ఏదో మేకలో ఏదో కొండలో పోయి వేసి వస్తాయి రకరకాలు, అది కూడా చిన్నగా పెరుగుతాయి. ఇవన్నీ స్టాల్ ఫీడింగ్ చేసి అంతంతో ఇక మనమన్నా ఒక రకం ఇండియాలో. బయట దేశాల్లో అయితే నీకు హాలండ్లో గిలండ్లో ఒక్కొక్కటి 1000 కిలోలు, ఒక్కొక్క ఆవు 1000 కిలోలు అట్లా అంతంత పెద్దగా ఫీడ్ పెట్టి ఎంత మొక్కజొన్న ఎంత ఫీడు ఏం ఇంజక్షన్లు వేస్తే అది కరెక్ట్గా అవుతుంది ఇది అది లెక్కలు పెట్టి అది మాంసం లాంటి పదార్థాన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అడవిలో దొరికే రేక్కాయలు ఉంటాయి కదా, చిన్నప్పుడు మీరు తింటారు. దాని మీద స్కిన్ ఉంటుంది, పల్పు ఉండదు పెద్దగా. నోట్ వేసుకుంటే కరగతానే ఉంటుంది, గంట సేపు పులుపు తీపు ఏదో వస్తానే ఉంటుంది. అదే ఇప్పుడు హైబ్రిడ్ వచ్చినాయి, పుట్టుకొని పోతాయి లోపలికి. మరి ఏది ప్రెషర్ ఇచ్చింది? క్వాంటిటీతో లెక్కలన్నీ పక్కన పెట్టండి, మీరు ఎక్స్పీరియన్స్ కాండి. మీరు ఫిట్గా ఉండి మీ బాడీ అబ్జార్బ్ చేయాలంటే మీరు ఫిట్నెస్తో పొద్దున్నే వాకింగ్, జాగింగ్, సూర్య నమస్కారాలు బాగా టకటక టకటక అని 10 రౌండ్లు సూర్య నమస్కారాలు చేయండి చాలు, పోని పరిగెత్తద్దులే. మీకు చెమట కారింది అనుకో, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, అన్నీ వస్తుంది. కాన్షియస్గా స్లోగా థాయి చీ అని ఉంది ఇప్పుడు, అంటే ఫాస్ట్గా చేయాలనుకుంటాం. నేను ఫాస్ట్గా మాట్లాడాలనుకుంటా. ఇప్పుడు నాకు అది దాని నుంచి బయటపడి స్లోగా మాట్లాడదాం, స్లో డౌన్ అని థాయి చీ అని ఇట్లా చిన్నగా మన థాయిలాండ్ పోయినప్పుడు చూసిన. అక్కడ గ్రౌండ్ పెద్ద గ్రౌండ్లో నిదానంగా మేమేమో తొందరగా పరిగెత్తేసి చెమట బయట తెచ్చేసి క్యాలరీస్ బర్న్ చేసి ఏమో ఉండాలనే సైకాలజీ ఇండియాలో నా వరకు. వాళ్ళు స్లోగా సన్నగా ఉండరు, ఫిట్గా ఉండరు, చిన్నగా కాన్స్గా మ్యూజిక్ పెట్టుకొని చేసుకుంటూ ఉండరు. ఎంత లైక్ అయిందో నాకు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమంటే ప్రసాద్ అంటే స్పీడ్గా మాట్లాడాలి, అడగడగా ఉండాలి, అట్లుండాలి. నేను చిన్నగా మాట్లాడాను అనుకో, నాకే నచ్చదు. ట్రై చేశారా పోనీ అలా స్లో డౌన్? ఇంట్లో ట్రై చేసినా వాళ్ళందరూ వింతగా నవ్వుతూ ఉంటారు నేను స్లో అయితే. అంటే అలా అలవాటు అయిపోయింది. నేను అదే ఇప్పుడు తిరువన్నామలకి పోతాము, అక్కడ పెద్దగా గుర్తుపట్టే వాళ్ళు ఎవరు ఉండరు.
అటు చిన్నగా కొండ ఎక్కుతాము, ఎవరు గుర్తుపట్టరు, సైలెంట్ కూడా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు బయట దేశాలకు పోతాము, అక్కడ ఎవ్వరు ఉండరు కదా, సైలెంట్గా ఉంటాం. అది ఎంజాయ్ చేస్తాను నేను. అది కూడా అదే ఇప్పుడు మనము గుర్తింపు కోసం ఆరాట పడతా ఉంటే ఈ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. గుర్తింపు అనేది అది వదిలేసుకున్నామనుకో. ఇప్పుడు నేను ఇదేంటి మెయిన్ సామాన్యులకు రాగులు, జొన్నలు, సద్దలు, సింప్లిసిటీ. అనవసరంగా బట్టలు, వస్తువులు కొనకూడదు, అప్పులు చేయకూడదు, ఉండి దాంట్లో సర్దుకోవాలా. అది చిన్నప్పటి నుంచి పిల్లలకు చెప్పాలా. లేనిది దురదృష్టం కాదు, లేని దానికోసం పాకులాడము దురదృష్టం. రాని వస్తే రాని, నీకు అవసరమైతే కారు కొనుక్కునే టైం వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. దాంట్లో పాకులాడి అవినీతి పనులు చేసి, తప్పుడు పనులు చేసి, అప్పులు చేసి, ప్రాబ్లం అంతా నెట్టేసి ఆ కారుకు పైన షీట్ కప్పేసి పెట్టింటారు. మళ్ళీ వాడేది ఎదుటో ఇంట్లో తెలాలి అందరికీ కారు కొన్నారు. ఆ ఈఎంఐ కట్టేదానికి తిండి గానుగు నూనెలు మేము డబ్బులు పెట్టలేము, మేము దేశీ బియ్యం రేట్ ఎక్కువ అంటే ఏది అవసరమో అది బాయ్. అనవసరం తెచ్చి ప్రజల కోసం చూపించడానికి నగలేసుకున్నావు, కారు పెట్టినావు, అన్నీ చేసుకున్నావు. ఎంత డేంజర్ ఇది. ఇది చిన్నపిల్లలు చెప్తే అర్థం చేసుకుంటారు కదా. చిన్నపిల్లలు చెప్తే కూడా మీరు యాక్ట్ చేయమంటా ఉంటారు పెద్దవాళ్ళు పిల్లోళ్ళని, మీరు యాక్ట్ చేస్తూ ఉంటారు, అబద్ధాలు చెప్పిస్తూ ఉంటారు. లేరు అని అప్పులోళ్ళకి భార్యతో చెప్పిస్తూ ఉంటారు. పిల్లోళ్ళకి ఏం మెసేజ్ వస్తుంది? కంపేర్ చేస్తూ ఉంటారు ఒక పిల్లోడి నుంచి ఇంకో. అబద్ధాలు చెప్తే పర్వాలే, మనం కూడా ఇట్లా అప్పులు చేసి వాడిని ముంచేయచ్చు, వాడికి అవసరమైనప్పుడు ఇకపోయినా పర్వాలే అనేది వచ్చేస్తుంది కదా. ఎథిక్స్ ఏముంటాయి? ఎథిక్స్ ఉండి దేశం బాగుపడిచిపోయి నువ్వు హ్యాపీగా ఉండలేవు కదా. అయితే మీ ప్రకృతి వనంకి చాలా మంది పిల్లలు వస్తున్నారు అని నేర్చుకోవడానికి. కష్టము, తర్వాత చెమట అంటే ఏంటి, ఫార్మింగ్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకోవడానికి వస్తున్నారన్న ప్రాసెస్ ఏంటి? అదే వాళ్ళు ఇక బెంగళూరు నుంచి విశ్వవిద్యాపీఠ అని ఒక స్కూల్, వాళ్ళు 4,500 స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చిపోయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ అబ్బా బ్యూటిఫుల్ ప్లేస్, మా ప్లేసే కాదు మీ ప్లేస్ ని కూడా బ్యూటిఫుల్ చేసుకోవచ్చు అంటారు. ఎక్కడికి వాళ్ళు బయట పోయి లైవ్గా ఆ రోడ్లో చట్నీ చేసేది మొదలుకొని, ఆ గుడిసె కప్పేది మొదలుకొని, ఇటుకలు చేసేది మొదలుకొని, ఎక్కడికి పోయినా అన్నీ నేర్చుకునేటివే. అవన్నీ కాదు నువ్వు చదువుకో, మీద అన్నీ మేము చేస్తాము అనుకొని వాళ్ళు ఇష్టపడ్డంలే పిల్లోళ్ళు. తర్వాత పెద్ద అయినాక ఇంకా తప్పదు కాబట్టి ఉండారు. సో వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి, బెల్లం చేసినారు. బెల్లం వేడిగా ఉండేటప్పుడు ఇట్లా ముద్దలు చేయాలి. అక్కడ పనులు అలవాటే. వీళ్ళు కూడా వచ్చేసి అబ్బా చేసి చిన్న చిన్న మొత్తం చేసినారు. చెల్లి ఎర్రగా అయిపోయింది. అవన్నీ ఫోటోలు తీసి వాళ్ళ పేరెంట్స్ పెట్టి కష్టపడిపోయినామని. ఎక్కువ పని చేసిన పిల్లలకి 5 రూపాయలు 10 రూపాయలు వస్తుంది అక్కడ పని నార్మల్. సో వాళ్ళు ఆడ విత్తనాలను ఆడడము, ఆడ కొండ ఎక్కడము, అక్కడ సన్సెట్ చూడడము, ఆడ సోపులు షాంపూలు చేయడం. అంటే మీ ఊర్లోనే ఉండి మనమందరూ ఇక్కడే బతకచ్చు. మన సిటీలో ఈ పొల్యూషన్ వీటిలో ఆటలు తిట్టుకుంటా, ట్రాఫిక్ జాము అబ్బా అని అనుకుంటా ఉండక్కర్లేదు. మనం ఇక్కడ హాయిగా 2 ఆవులు, 2 మేకలు, 2 కుందేళ్ళు, 2 ఇముకోళ్ళు, అట్లా మేకలు మే అంటా ఉంటే అంటే అట్లా హాయిగా మనం బతుకోవచ్చు. అవగాహన వాళ్ళకి కల్పించి మెసేజ్ పోతే వాళ్ళకు లైఫ్లో అబ్బా ఇన్ని ఆపర్చునిటీ ఎట్లా బతుకోవచ్చు అని పోతారు. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇప్పుడు సాఫ్ట్వేర్, ఏఈ, ఆది, డేటా సైన్స్, పైథాను, సైతాను, ఏవో ప్రోగ్రాంలన్నీ ఉంటాయి. అవన్నీ చేయండి మీకు గ్యారంటీగా మీకు జాబ్ వస్తుంది అని చెప్పి 22 ఏళ్ళు అయితేనే మీకు జాబ్ లేదు లాంటి ఆడిపోవాలోడా. ఇప్పుడు ఎన్ని లక్షల మంది ఫైనల్ ఇయర్ అయిపోయి ఖాళీగా ఉండారు, ఎన్ని లక్షల మంది తయారవుతా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం గ్యాప్ ఉంది? మాకు ఆర్గానిక్ కూరగాయలు కావాలబ్బా, మాకు మంచిగా నేచర్ దగ్గర ఉండే లైఫ్ స్టైల్ కావాలబ్బా, మా పిల్లోళ్ళని ఎంగేజ్ చేయాలి, మా పిల్లోళ్ళందరూ సిటీలో రకరకాల వ్యసనాలకు లోనవుతా ఉంటారు, వాళ్ళని ఎంగేజ్ చేయాల అనేటివి. మా మా అమ్మ నాయన మేము ఎక్కడ ఉండమో మా అమ్మ నాయన మంచిగా ఫుడ్ పెట్టి మంచి కంపెనీ ఉండి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అందరూ ఇప్పుడు మన ఇద్దరమే మాట్లాడుతూ ఉన్నాము. ఇట్లాంటివి ప్రతి ఒక్క కమ్యూనిటీలో మాట్లాడుకోవాలి కదా. అట్లా మాట్లాడుకునే రచ్చబండ ఉంది ఊర్లో. వచ్చేసేవాడు మంచివాడు, చెడ్డవాడు, తిక్కలవాడు అందరూ మాట్లాడేవాళ్ళు. గమ్ముండరా నోరు మూసుకుని తప్పు అని చెప్పేవాళ్ళు, అయిపోయేది కోర్టు కేసులో ఏమీలే. సో అట్లా ప్రతి ఇంట్లోన కూర్చొని కొంచెం మాట్లాడుకోవాలా. నేను కావాలంటే నువ్వు వద్దంటావు, ఇది కరెక్టే కదా అని చిన్నపిల్లల్లో ఇన్వాల్వ్ కావాలి. నాన్న చెప్పింది కరెక్ట్ కదా, అమ్మ చెప్పింది కరెక్ట్ కదా అని చెప్పితే కరెక్టే, అందరిది కన్సెంట్ తీసుకొని అందరూ బుర్రపెట్టండి, మంచిదే మనం చేస్తున్నాం అనే విధంగా అట్మాస్ఫియర్ ఉంటే బ్యూటిఫుల్గా ఉంటుంది ఇల్లు. సో అట్లా మీ ఊర్లో మీ పల్లెల్లోనే ఉండొచ్చు మీరు. అయ్యో మా నాయన అంటాడు అప్పు చేసేయాలంటాడు, మా పెళ్ళికి మనం పోవాలంటే నగలు లేకుండా పోతే ఎట్లా అంటే, నగలు లేవు కానీ మన చెల్లెలు పెళ్ళి పోదాము, ఎవరితో అప్పు చేసి ఎందుకు పోవాలి మనము అని చిన్నపిల్ల చెప్పేట్లా ఉండాలి పెద్దవాళ్ళకి. మనం అప్పు ఎందుకు చేయకూడదు కదా నాన్న అని.
ఆ పిల్లాడు సూపర్ భారతీయుడు తయారవుతాడు. సో ఓవరాల్గా ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే ఏమని ఇస్తారు ఇప్పుడున్న మోడర్న్ సొసైటీ? ఎవరికైనా కానీ మీలో వచ్చే ఆలోచనని మీరు అబ్జర్వ్ చేయండి. అది ఏదన్నా కానీ, మందు కొట్టమన్నా, ఉపవాసం ఉండమన్నా, సింపుల్గా బతకమన్నా, ఎగిరి దూకమన్నా, కోపం వచ్చినా కోపం తగ్గించుకోమన్నా, ప్రతిదీ అబ్జర్వ్ చేయండి ఎందుకు అని. దాని మీద పని చేస్తే మీకు వేరే వాళ్ళని తిట్టేది, వేరే వాళ్ళని కొట్టేది, వాడేమో వీడేమంటాడు, వీటికంతా టైం ఉండదు. దాన్నే నిన్ను నువ్వు తెలుసుకో అనే రమణతత్వము, నిన్ను నువ్వు తెలుసుకో. నో యువర్ సెల్ఫ్. ఫినిష్డ్. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్. నమస్తే అండి.